వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాల్లో మాంసాహారం పంపిణీ చేయడంతో అపచారం జరిగింది. దీంతో గురువారం ఉదయం రాజన్న ఆలయ అర్చకులు సంరక్షణ పూజా కార్యక్రమాలు చేసినట్లు ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ మీడియాకు తెలిపారు. ఆలయానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు ప్రాంతాల్లో చేయకూడదని అర్చకులు విజ్ఞప్తి చేశారు. నిన్నటి ప్రోగ్రాంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది. భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పారు. దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము. దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే, ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నం వాళ్ళ బర్త్డే అని, లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామకరణ మహోత్సవాలు, వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావవి. కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం. అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము కాపాడుకోవడం జరిగింది.